ఇండియాలో కుక్కలుగా పుట్టడం పాపం నేరం అని అనిపిస్తుందండి ఈ మధ్య అన్నీ జరుగుతుంటే. అక్కడే ఉందిలేండి, గొంతులో ఒక్క కుక్కకి అన్నం పెడితే 10 కుటుంబాలు శత్రువులు తయారవుతున్నారు. మేము డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టి పెడుతున్నామండి. ఇప్పుడు ఇది ఉంది, చిన్న 1 month పిల్లప్పుడు వచ్చింది నా దగ్గరికి. అప్పటి నుంచి తిరుగుతూ ఉంటుంది. దానికి పిల్లలు పుట్టినాయి అని చుట్టూ ఎంత అంటే, ఇంకా ఇక్కడికి వచ్చి రోడ్డు మీదకి వచ్చేస్తే, ఇళ్ళ ముందుకు వచ్చేస్తే మా పిల్లలకు రోగాలు వచ్చేస్తాయి. వచ్చే రోగాలన్నీ ఎవరి వల్ల వస్తున్నాయి చెప్పండి ఒక్కసారి? వచ్చే రోగాలన్నీ ఎవరి వల్ల వస్తున్నాయి? వాటి వల్ల వస్తున్నాయా? ఏమంత పాపం అండి, అవి బతకొద్దా? మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్లు ఇవ్వడాలు, మళ్ళీ ఈ మధ్య బాగా జనాల కంప్లైంట్లు ఇవ్వడాలు ఈజీ అయిపోయింది, తేలిక అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళు వచ్చేసి వీటి కోసం ఖర్చు పెట్టే, గవర్నమెంట్లు ఇచ్చే ఖర్చు పెట్టడం చేత కాదు, కానీ ఎవరన్నా కంప్లైంట్ ఇవ్వగానే తీసుకెళ్ళి ఎక్కడన్నా ఊరి బయట మనుషులు లేని కాడ, ఫుడ్ లేని దగ్గర పడేయడం. ఏమో ఏం చేస్తారో కూడా తెలీదు. ఈ బుడ్డదాన్ని వాళ్ళు షెల్టర్కి పంపిస్తుంటే 10 చేతులు హెల్ప్ వచ్చినాయండి, పెట్టడానికి రాలేదు. ఇదండి మనుషులు. పుట్టి ఇండియా ఇట్లానే ఉన్నారు.